Raw water was drawn from the Kurnool-Kadapa Canal or the KC Canal as it is more commonly known and stored in this tank. This water was filtered through sand filters and released into the overhead storage reservoir. The people's united efforts bore fruit, and finally, a few years after working towards safe drinking water, the people of Pandurangapuram had safe drinking water being available directly in their homes. గ్రామంలోనికి నీళ్ళు వచ్చినాయి. అవి ఎట్లా అయింది, మెయింటెనెన్స్ ఎట్లా అయిందని చెప్పేసి పెద్దలు నిర్ణయించుకొని దీనికి కూడా ఒక కమిటీ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఒక 12 మంది సభ్యులతోటి ఒకటి కమిటీ ఏర్పాటు చేశారు. వారిలో నేను ఒక సభ్యుని నన్ను అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. మేము చేసే వర్క్ ఏంటంటే ఇక్కడ చెరువుకి కెనాల్ ద్వారా నీళ్లు నింపటము, తర్వాత ఈ నీళ్లు ఫిల్టర్ చేసి ట్యాంకీకి, ఓవర్ ట్యాంక్ ఉంది గ్రామంలో, ఆ ట్యాంకీకి ఎక్కించేసి గ్రామంలో దాదాపుగా మాకు 290 ట్యాపులు ఉన్నాయి, అంటే కనెక్షన్లు ఉన్నాయి. 290ని 4 భాగాలుగా 4 లైన్లుగా డివైడ్ చేసేసి ఒక్కొక్క లైన్కి ఒక 3 సభ్యులుగా, కమిటీ సభ్యులుగా తీసుకొని అట్లా మెయింటైన్ చేస్తున్నాము. పోతే మేము నెలకు వచ్చేసి 50 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నాం ట్యాప్కి. అది కూడా కరెంటు కోత వల్ల ఇబ్బంది కలుగుతుంటే జనరేటర్ కూడా మేము ఏర్పాటు చేసుకున్నాము. ఇప్పుడు మాకు ఏం ఇబ్బంది లేకుండా సక్రంగా నీళ్లు నడుస్తున్నాయి. గ్రామస్తులందరూ ఐక్యంగా వారి తాగునీటి అవసరాల కోసం ఒక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని వాళ్ళ సొంత డబ్బులు వసూలు చేసుకొని ఒక ట్యాంక్ని ఏర్పాటు చేసుకోవడం అనేది బహుశా గ్రామాల చరిత్రలో ఇది మొట్టమొదటిది అనుకుంటున్నా. Over the years, the pollution of the raw water of the KC Canal meant that the sand filter beds were not enough to make the water totally safe for drinking. The Gram Panchayat got all the people together and the Grama Sabha decided to construct a water purification and filtration plant in the village. Once again, the people came together, contributed their might and mobilized 8,25,000 rupees towards this project. ఈ ప్లాంట్ నిర్వహణ కోసం దాతలు ముందుకు రావడమే కాకుండా దీని నిర్మాణంలో గ్రామస్తులందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి దీని కన్స్ట్రక్షన్ అప్పుడు కూడా వారి వంతుగా సహాయాన్ని అందించడం జరిగింది. Very soon, a state-of-the-art water purification plant was established in the village. ఇక్కడ ప్రతి 25 లీటర్ల నీళ్లు ప్యూరిఫైడ్ వాటరు 4 రూపాయలకి ఇవ్వటం జరుగుతుంది. గ్రామస్తులందరూ స్వయంగా వాళ్ళే వచ్చి ఇక్కడి నుంచి నీటిని ప్రతిరోజు తీసుకుని వెళ్తూ ఉంటారు. జమా ఖర్చుల విషయంగా అయితే దీంట్లో మిగిలిన ప్రతి రూపాయి గ్రామాభివృద్ధి కోసమే ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఈ 4 రూపాయలు దీనికోసం వసూలు చేస్తుంది కూడా దీని నిర్వహణ వ్యయానికి మాత్రమే ఖర్చు చేయడం జరుగుతుంది. Today, pure filtered drinking water is available to all the residents of Pandurangapuram. ప్యూర్ వాటర్ వచ్చిన తర్వాత బాగా మా పిల్లలు కూడా బాగా ఆరోగ్యంగా ఉంటున్నారు, ఊర్లో అందరూ కూడా బాగా ఆరోగ్యంగా ఉంటున్నారండి.
Pandurangapuram is an agriculture-based economy. With around 1,400 acres being cultivated today, proper care has been taken to ensure that roads and field canals are in place to connect the entire area under cultivation. Over the years, this planning has ensured that the farmers could bring in more lands under cultivation. Farmers have also ventured into raising commercial cash crops like chilies. Farmers from Pandurangapuram have also taken lands of neighboring villages on lease to grow their crops. The willingness of the farmers in Pandurangapuram to adopt newer crops and technologies has resulted in not only just higher yields but also has corporate and research institutions setting the benchmarks by what the farmers in Pandurangapuram achieve. ఈ గ్రామంలో వచ్చి వరిలో వచ్చి ఎక్కువ పండిస్తూ వచ్చారు. ఎకరాకి వచ్చి 45-50 బస్తాలు కూడా వచ్చాయి. హైబ్రిడ్ వరి కూడా ఇక్కడ ప్రయోగాత్మకంగా వేశారు. అందుకే దీన్ని ఆదర్శ గ్రామం అనేది. ఇక్కడ రైతు పండిస్తే మ్యాక్సిమం ఎంత ఈల్డ్ రావచ్చు అనేది ఎస్టిమేట్ చేయడానికి ఈ గ్రామంలో వేసేవాళ్ళము. దాని ద్వారా 390 వచ్చి వేసినప్పుడు మాకు ఎకరాకు 20 క్వింటాళ్ళు పండింది. ఎర్రబోలు సుబ్బారెడ్డి గారు వారి పొలంలో వేశారు. అది దాన్ని వచ్చి ఇక్కడి నుంచి ప్రాచుర్యం ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళింది. అదే కాకుండా నరసింహ అనే ప్రతిని మేము కనిపెట్టాం. అది ప్రపంచ ఖ్యాతికి పొందింది. ఇదే కాకుండా విదేశాలకు కూడా పంపించేవాళ్ళము. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా పండిస్తూ వచ్చారు. అది ఎకరాకు 15 క్వింటాళ్ళు వస్తుంది. దానికి నాంది ఏంటంటే ఈ పాండురంగాపురంలో రైతులు వేసి ఎకరాకు 15 నుంచి 20 క్వింటాళ్ళు కూడా అప్పిరెడ్డి గారు తదితరుల రైతులు, బసిరెడ్డి తర్వాత చాలామంది రైతులు కూడా వేసి దాన్ని పండించి రైతుల పొలంలో బాగా చూస్తేనే మిగతా రైతులు వేశారు. ఇక్కడి నుంచి చాలా ప్రాచుర్యం పొంది ఇతర గ్రామాలకు కూడా ఆంధ్రప్రదేశ్లో వెళ్ళింది. తద్వారా నరసింహ ప్రతి దీని గొప్పతనం ఏంటంటే ఇక్కడి నుంచి మేము మొదట ప్రయోగం చేసి రైతులకు ఇచ్చిన నరసింహ ప్రతి వల్ల దేశానికి ఇప్పుడు 400 కోట్లు ధనం ఆర్జించి పెడుతుంది ఈ విత్తనం వల్ల. సీడ్ ప్రొడక్షన్ కూడా ఇక్కడ తయారు చేసేవాళ్ళు. ముఖ్యంగా మీరు చూసుంటారు జొన్నలో ఇక్కడ సీడ్ వచ్చి ఉత్పత్తి బాగుంటుంది. ఈ సీడ్ కావాలని మహారాష్ట్ర సీడ్ కార్పొరేషన్ కానీ, ప్యారీ కంపెనీ కానీ, వివిధ కంపెనీలు ప్రత్తిలో కానీ జొన్నలో కానీ సీడ్ కావాలి అంటే ఇక్కడికి వస్తారు. మిరపలో కూడా సీడ్ కావాలంటే ఇక్కడికి వస్తారు. ఎందుకంటే ఇక్కడ నాణ్యమైన విత్తనం తయారు చేయడానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ రైతులు వచ్చి నిజాయితీగా చేస్తారు. అటువంటి సీడ్కి వచ్చి మంచి గిరాకీ ఉంది. People in Pandurangapuram have always reared animals, both for farming and also milk. అసలు టౌన్ దగ్గరగా ఉంది కాబట్టి కొంచెం ఎండర్స్ ప్రాబ్లం ఎక్కువ. సైకిల్ వాళ్ళు పాలు తీసుకుపోవడం వల్ల కొద్ది రోజుల కేంద్రానికి పాలు తక్కువ రావడం జరిగింది. అప్పట్లో మేమంతా కూడా గ్రామస్తులందరం కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని వాళ్ళని కట్టడి చేసేటువంటి ఉద్దేశంతో వాళ్ళ దగ్గర కొంత రుసుము రోజువారీగా వసూలు చేసి అట్లా కొంత వాళ్ళ ప్రాబల్యాన్ని తగ్గించి ఇటు పాల కేంద్రం కూడా తరుగుదల లేకుండా చూసే విధంగా ఏర్పాటు చేశాము. The milk collection center established in Pandurangapuram is another example of the Gram Panchayat's vision of helping people utilize locally available resources towards enhancing their incomes. With the milk collection center ensuring that milk is properly collected and marketed, more people have